హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా పొద్దుటి నుంచే మహిళలు అవ్వాతాతలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి రావడంతో గత రికార్డులని బద్దలు కొట్టేలాగా ఇప్పటికంటే మధ్యాహ్నం 2 గంటల వరకే ఇంచుమించు 50% ఓటు టర్నౌట్ అయిపోయింది. అయితే కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కుప్పం, పల్నాడు ప్రాంతాల్లో చాలా చోట్ల కొంత దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపించింది. ఇకపోతే చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలు పచ్చమూక అధికార పార్టీ నేతలను కార్యకర్తలను కవ్వించే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తెనాలిలో వెలుగు చూసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ పోలింగ్ స్టేషన్లో ఓటేసేందుకు వెళ్ళగా ఆయన భార్య సమక్షంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆయనను నానా బూతులు తిడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ సుధాకర్ మీద చేయి చేసుకున్నారు. తిరిగి ఆయన కూడా కొట్టడంతో దాన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న ఓటరు అని చెప్పి రకరకాలుగా పచ్చ మీడియా మొత్తం ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ ఇన్సిడెంట్లో నిజానిజాలు ఏంటన్నది అన్నబత్తుల శివకుమార్ వివరిస్తున్నారు. ఒకసారి ఆయన ఆర్గ్యుమెంట్ ఎంతో వినే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన ఘటన ఇది. ఆ సుధాకర్ అనే వ్యక్తి వాస్తవానికి బెంగళూరు నుంచి వచ్చి బాగా డబ్బు మదం అనమాట, కమ్మ వాసనలతో ఉండే వ్యక్తి. ఉదయం నుంచి ఓటర్లను ఏదో రకంగా హింస పెట్టడం, వాళ్ళని నానా రకాలుగా బూతులు తిట్టడం, ఇవన్నీ చేస్తూ ఒక రకమైన అంటే కవ్వింపు చర్యలకు దిగుతూ కనిపించిందట. అయితే అన్నబత్తుల శివకుమార్ తన భార్యతో కలిసి ఓటేసేందుకు వచ్చిన సందర్భంలో నువ్వు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివే కదా, దళితులకు, పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఎట్లా మేలు చేస్తావు అన్న కోణంలో ఆయనను బూతులు తిట్టే కార్యక్రమం చేసినట్ట. దాంతో సహనం కోల్పోయిన శివకుమార్ ఆయన మీద చేయి చేసుకున్నాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం. పొద్దున ఐతన్నగర్ పోలింగ్ స్టేషన్ లో నేను నా భార్య యొక్క ఓటర్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతన్నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇంకో వచ్చాడయ్యా, మాలా మాదిగా కొమ్ముగాసి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని, ఈ మైనార్టీని కొమ్మగాపన్న అభ్యర్థి నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతన్నగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు ఇప్పించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉన్నాడు. ఆ తాగుడిని నేను నా భార్య ఓటేయడానికి వెళ్తుంటే ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట వాటారు. సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు, క్యూలో నుంచున్నాడా. సహజంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్లాంటి వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ. అది దాన్ని కూడా నేనేం పట్టించుకోను. కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న పొలాల్ని బహిరంగంగా తిట్టాడు. మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీతో వీళ్ళందరూ అసలు కమ్మాడేలా, వీళ్ళు కమ్మాడేలా, ఈ మాటలు సేమ్ వర్డ్స్. సో విన్నారు కదా, కుల మతంతో కుల గజ్జితో కొట్టుకునే ఈ కమ్మజాతి ఇక ఏం చేయాలి. సో ఇట్లా నడుస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో. చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఒకవైపు జనాలంతా కూడా పాజిటివ్ ఓటుతో, ముఖ్యంగా అంటే పొద్దు నుంచి ఓటు టర్నౌట్ చూసినా ఎవరికైనా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అవ్వాతాతలు
అండ్ మహిళలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడడం అధికార పార్టీకి పాజిటివ్గా మారే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో దీన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇట్లా పచ్చమూకలను దింపి కులగజ్జితో నరనరాన కులాన్ని జీర్ణించుకున్న ఈ కమ్మ జాతి నేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళతో దుర్భాషలు ఆడిస్తూ అసభ్య పదజాలం ప్రయోగిస్తూ అవతల వాళ్ళని కవ్విస్తూ ఇట్లా దాడులకు దిగుతుంటే వీళ్ళని ఏమనాలి? సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ముందు ఈ ఎన్నికల యంత్రాంగం, అబ్జర్వర్స్, పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా రాబోయే అంటే ఈ పీక్ టైంలో అంటే ఇంకా సాయంత్రం ఇంకొక 4-5 గంటల పాటు ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి అధికార పార్టీ చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కనుక దాడులకు తెగబడితే ఎట్లా ఉంటుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. సో అదే కనుక జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది చాలా దారుణమైన పరిస్థితులు. ఇవన్నీ పక్కన పెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడికక్కడ వైసీపీ మూకలు, వైసీపీ కార్యకర్తలు ఏజెంట్లను ఎత్తుకపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి కథనాలు వండి వారుస్తూ ఉన్నారు. ఇక్కడ కట్టుదప్పి వ్యవహరిస్తున్నది ఎవరు అంటే ఈ టీడీపీకి సంబంధించిన కమ్మ కులగజ్జి ఏజెంట్లు, కమ్మ కులగజ్జి నిండిన కార్యకర్తలు. సో వీళ్ళు చేస్తున్న రప్చర్తో ఇక వింటున్నారు కదా, ఇక్కడ పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళకి ఇంకింత కసితో శివకుమార్ చెప్తున్నాడు కదా, పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తున్నాడని ఆయన చేసిన తప్పంట. కమ్మ కులం ఓడివే కదా, వాళ్లకు కొమ్ముగాసే పార్టీలో ఎట్లా ఉంటామని చెప్పి ఈయన దుర్భాషలు ఆడుతుంటే ఆయన ఉక్కపోత అంటే ఉబ్రం పడలేక చెంపదెబ్బ కొట్టిండు. దాంతో ఈ సీన్ క్రియేట్ అయింది. సో దీనికి సంబంధించి ఇంకా ఈ 4-5 గంటలు సంయమనం పాటిస్తే రేపటితో ఈ పచ్చమూక అంతా ఎక్కడ దాచుకుంటారో, ఎక్కడెక్కడ ఉంటారో ఇంకా మీరే చూస్తారు. ఎందుకంటే గ్రామాల్లో డిస్టర్బ్ చేయడానికి ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ పచ్చమూక అల్లరితో మరింత అశాంతి కలిగించేలాగా, కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టేలాగా ప్రయత్నం చేసి వెళ్ళిపోతారు. వీళ్ళెవరు కూడా స్థానికంగా ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.